యాదవ వంశానికి చెందిన మహారాజు సూరసేన దుర్వాస మహర్షిని ఆహ్వానించారు. అతని సేవలను చూసి మహారాజు తన కుమార్తె పృథను అత్యంత శ్రద్ధగా ఆయన సేవ చేయమని ఆదేశించాడు. పృథ తన సేవలు ఎంతో మనసుని పెట్టి చేసుకుంది. దుర్వాస మహర్షి ఆమె భక్తిని చూసి ఎంతో సంతోషించాడు. పృథ తన సేవలకు మహర్షి దుర్వాసి సంతోషంతో బాగా ప్రసన్నమై ఆమెకు ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇచ్చాడు. ఈ మంత్రం ద్వారా ఆమె ఎప్పుడైనా ఏదైనా దేవతను పిలిచి వారి ఆశీర్వాదంతో సంతానం పొందగలదని తెలిపారు. పృథ ప్రాయఃపరాణిక వయస్సు చేరుకున్నప్పుడు ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంటుంది. ఒక ఉదయం సూర్యోదయ సమయంలో ఆమె మంత్రాన్ని జపిస్తూ సూర్యదేవుని పిలవడం ప్రారంభించింది. సూర్యదేవుడు పృథకు తన ప్రకాశవంతమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. పృథకు ఆశీర్వాదమిచ్చి ఆమెకు కుమారుడు ప్రసాదించారు. ఒక అద్భుతమైన చిమ్ముల చెలరేగింది. కాని పృథకు తన కుటుంబం మరియు సమాజం గురించి తీవ్ర ఆందోళన ఉంది. అతను వివాహం కాని తల్లి కావడం వల్ల భవిష్యత్తులో ఆమెను పరిగణించి ఆమె శిశువును నదిలో వదిలివేసింది. అప్పుడు ఆమె మనస్సులో గల గండిగాలి అనుభవాలు మనస్సులో గాఢంగా పూరించాయి. బుట్ట నదిలో తేలుతూ వెళ్లిపోయింది. సూర్యకాంతి నీటిపై అంగీకారం ఇవ్వగా అధిరథ మరియు అతని భార్య రాధ నది ఒడ్డున సాయంత్రపు సజీవంలో నడుస్తున్నప్పుడు ఆ బుట్టని చూసి వారి మనసులో ఆ శిశువును చూసి ఎంతో ప్రేమ ఏర్పడింది. వారు ఆ శిశువును తమదిగా స్వీకరించారు. ఆ శిశువును వారు వసుషేన అనే పేరుతో పిలిచారు. అధిరథ మరియు రాధ తమ శిశువును ఎంతో ప్రేమగా పెంచారు. వసుషేన అతని అనేక ప్రతిభలతో శక్తివంతమైన వ్యక్తిగా పెరిగాడు. అతను అనేక కళలు, కౌశలాలు సాధించి అద్భుతమైన శక్తుల్ని సంపాదించాడు. ఒకరోజు వసుషేన పెద్ద వయస్సు చేరుకున్నప్పుడు అధిరథ మరియు రాధ అతన్ని కూర్చోబెట్టి అతని అసలు వంశం గురించి చెప్పారు. ఈ సత్యం వినగానే కర్ణుడు తీవ్రంగా బాధపడిపోయాడు మరియు అతని హృదయం లోపలి విషాదంతో నిండిపోయింది. కర్ణుడు తన నిజమైన వంశం గురించి తెలిసిన తర్వాత అతనిలో ఒక కొత్త అవగాహన వచ్చి అతనికి ఆత్మగౌరవం మరియు ప్రేరణ కలిగింది. ఈ జ్ఞానం అతనికి ఒక గొప్ప బలాన్ని ఇచ్చింది. తన లక్ష్యాన్ని సాధించడానికి అతను సిద్ధమయ్యాడు. అప్పుడు కర్ణుడు విద్యాభ్యాసం కోసం ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లాడు. చిన్నవాడిగా కర్ణుడు అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. అతను అత్యుత్తమ యోధుడిగా మారాలని సంకల్పించుకున్నాడు. అతని విద్యాభ్యాసం ప్రారంభం ద్రోణాచార్యుని కింద జరిగింది. అతను కర్ణుడికి యుద్ధకళ, త్రిదండము, బాణం వేసే కళలను నేర్పించాడు. ద్రోణాచార్యుని మార్గదర్శకత్వంలో కర్ణుడు ఓ క్షమత సాధించిన యోధుడిగా ఎదిగాడు. అయితే కర్ణుడు తన శక్తిని పెంచుకోవాలని తపిస్తున్నాడు. అతను మరింత శక్తి కోసం పరశురాముని దగ్గర నేర్చుకోవాలని సంకల్పించాడు. పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రం అనే శక్తివంతమైన ఆయుధం గురించి నేర్చుకోవడానికి అతను ప్రయాణం మొదలెట్టాడు. కర్ణుడు పరశురాముని ముందు తన నిజమైన జాతిని చాటుకోకుండా తనకు అవసరమైన శక్తిని పొందేందుకు దాని గురించి అబద్ధం చెప్పారు. పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే బ్రహ్మాస్త్రం నేర్పిస్తాడని తెలుసుకొని కర్ణుడు తన నిజమైన జాతిని దాచుకున్నాడు. కర్ణుని మోసం తెలుసుకున్న పరశురాముడు ఎంతో కోపం మరియు విషాదంతో కర్ణుడిని శపించాడు. నీవు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడానికి సమయం వచ్చినప్పుడు దాని రహస్యాన్ని మరచిపోతావు అని అతను ప్రకటించాడు. ఈ శపథం కర్ణుని హృదయంలో మరింత బలంగా కనిపించింది. ఈ శాపం కర్ణుడి హృదయాన్ని గాఢంగా తాకింది. బ్రహ్మాస్త్రం గురించిన భయం అతని మనసును వేధించింది. కాని అతను తన జీవితం గురించి మరింత లోతుగా ఆలోచించి తన వైఫల్యాలను గమనించి భవిష్యత్తులో తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని సంకల్పించాడు.